రైట్ నమస్తే. ఈ 42% బీసీ రిజర్వేషన్ గురించి ఫస్ట్ నుంచి కూడా కొట్లాడుతున్నటువంటి వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. 42% రిజర్వేషన్కి సంబంధించి ఆర్డినెన్స్ తోటి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చెప్పదలుచుకుంటుంది సార్ ఈ అంశంలో? ఈ ముఖ్యంగా ఏంటంటే ఆర్డినెన్స్ రూట్ అనేది అది టెంపరీ రూట్. అది సో స్థానిక సంస్థలు 42% రిజర్వేషను హైకోర్టు జడ్జిమెంట్ దృష్ట్యా దీన్ని వేరే మార్గం లేదని చెప్తూ వాళ్ళు ముందుకు పోతున్నారు. మేము మొదటి నుంచి పోరాడుతున్నాం ఏంటంటే మీరు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయించి మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, మనకు రాజ్యాంగ రక్షణ వస్తుందని చెప్తూ ఉన్నాం. సో ఆల్రెడీ మీరు రాష్ట్రంలో అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయింది. సో ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. మరి అఖిల పక్షాన్ని రాష్ట్రపతి మన ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్ళి ప్రధానమంత్రిని ఒప్పించి బిల్లును లోక్సభ రాజ్యసభలో పాస్ చేసి అట్లనే రాష్ట్రపతిని కూడా కలిసి వారిని కూడా ఒప్పించేసి 9th షెడ్యూల్ పెట్టించండి అని చెప్తున్నాం. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఉంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రకులాలకు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు వారం రోజులలో బిల్లు చేసిండ్రు, 103 రాజ్యాంగ సవరణ చేసుకున్నారు, దేశవ్యాప్తంగా అమలు చేసిండ్రు. మరి ఈ బిల్లును ఎందుకు చేయరు? మీరు ఇక్కడ కోట్లు కొట్టేస్తాయని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అది మొదలు చట్టం అయితే చేయండి కదా, చట్టం చేసిన తర్వాత కదా కోర్టులు ఎంటర్ అయ్యేది. ఇప్పుడు మనకంటే ముందు తమిళనాడు 9th షెడ్యూల్లో పెట్టించుకుంది 1994 నుంచి. ఈ రోజు వారు కోర్టులు కొట్టేయలేరు కదా. మరి నువ్వెందుకు మన బిల్లుల గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఆ విషయం బీజేపీ కూడా బీసీలకు న్యాయం చేసే దిశగా ఎక్కువ శాతంలో బీసీలకు న్యాయం చేసింది బీజేపీ పార్టీ అని గతం నుంచి ఇప్పటిదాకా కూడా చెప్తా ఉన్న పరిస్థితి చూస్తాం. ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలకు సంబంధించి ఢిల్లీలో ఏదైతే ధర్నా చేశారో దానికి పాల్గొన్నారు. దాని తర్వాత ఎందుకు జాప్యం జరిగింది, ఎందుకు లేట్ చేశారు, ఎందుకు ఫెయిల్ అయిపోయారు అనుకోవచ్చు సార్? వీళ్ళందరికీ కావాల్సింది బీసీ ఓట్లు. వీళ్ళు ఎవరు కూడా బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు కాదు. 1990లో మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఇదే బీజేపీ వీపీ సింగ్ గవర్నమెంట్కు మద్దతు విరమించి వీపీ సింగ్ గవర్నమెంట్ బడగొట్టింది. మండల్ కమిషన్ రిపోర్ట్ అమలుకు వ్యతిరేకంగా వీళ్ళు భారతదేశం అంతా కమండల యాత్ర చేశారు. ఇదే నరేంద్ర మోడీ ప్రధాని గారు ఆ రోజు గుజరాత్లో మండల యాత్రకు ఈయన నాయకత్వం వహించాడు. మరి వీళ్ళ చరిత్ర అది. కాబట్టి మనం పూర్తిగా వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు. ఏదో మనం మేనిఫెస్టోలో ఇచ్చినాం కాబట్టి మనం చేసినట్టు ఉండాలి అని చెప్పేసి ఏదో ఒకటి చేసి దాన్ని ఆదరబదరగా చేసి నెట్టేస్తున్నాడు తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఉంటే 3 నెలలు అయిపోయింది బిల్లు పాస్ అయ్యి. ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు 10 సార్లు ప్రధానమంత్రిని కలిసి ఉంటావు, ఎందుకు మన బిల్లు గురించి చర్చించలే, ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు బీసీలకు సంబంధించి గతంలో ఏ పార్టీలు చేయలేదు, మేమైనా ఆర్డినెన్స్ తెచ్చినామని చెప్తా ఉన్నారు. ఆర్డినెన్స్ తెస్తే చాలా సార్ బీసీలకు? ఈ ఆర్డినెన్స్ వల్ల ఉరగబెట్టేది ఏం లేదు. తర్వాత కాలంలో కోర్టులే సమాధానం చెప్తాయి. ఏ రూట్లో పోతే విజయం సాధిస్తూ మనకు తెలుసు. నిప్పును ముట్టుకుంటే కాలుతుందని అందరికీ తెలుసు. కానీ మన నిప్పును ముట్టుకున్నాక చూద్దామంటే ఏముంటుంది? కాలిపోతాం కదా. ఇవాళ కోర్టులకు మీరు ఆర్డినెన్స్ ఎంతవరకు కోర్టులో నిలబడుతుందని మాకు తెలుసు. న్యాయ కోవిదులు ఉన్నారు, చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ రూట్ కరెక్ట్ కాదని చెప్పినాం. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, అది గవర్నర్ సంతకంగా పోయింది, వచ్చినాక చూద్దాం ఏం జరుగుతుంది. సరే, ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఒకటి ఉన్నది. మీతో పాటుగా 42% రిజర్వేషన్ కోసం కొట్లాడినటువంటి వ్యక్తుల్లో ఒకరు, అంటే ముఖ్య పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ ఆర్డినెన్స్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి నిన్న మొన్నటి దాకా చూసినాము. ఏం సమాధానం చెప్తారు దానికి? వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరి పంతా వారిది. మేమేమో ఏ పార్టీకి అనుబంధంగా లేము. సో న్యూట్రల్గా ఉన్నాం. కాబట్టి వాస్తవాన్ని నిజాల్ని మనం నిర్భయంగా మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మేము ఇంకా వాళ్ళు అటుపోయిన్లు ఇటుపోయిన్లు అని నేను ఎప్పుడు మాట్లాడాను. సో మన స్టాండు 9th షెడ్యూల్ పెట్టడం మట్టుకే 100% 9th షెడ్యూల్ ఎవరు పెట్టాలని ఎవరు కోరుకున్నా వారికి మా మద్దతు ఇస్తుంది. ఈ 9th షెడ్యూల్కి సంబంధించి కూడా రాజ్యాంగ సవరణ జరుగుతుంది అంటే తమిళనాడు తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం చేయాలని అంటే ఇప్పటికి కూడా ఛాన్సెస్ ఉన్నాయా? చేయొచ్చా? 100% చేయొచ్చు. ఇప్పుడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ మనం చేసుకునే అవకాశం ఉండదు. ఇవాళ బీసీ ఉద్యమం ఉంది, తర్వాత బిల్లు పాస్ చేశారు, అసెంబ్లీ కౌన్సిల్ కేంద్రం వద్ద ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్రం అనుకుంటే వారం రోజుల పరిధి, అంత వారం రోజుల టైం, అంతకంటే ఎక్కువ పట్టదు. కాబట్టి ఇదే టైము ఇప్పుడే పెట్టాలని కోరుతున్నాను. ఫైనల్గా ఇంకా కూడా అంటే చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నది ఈ పోరాటం అనేది, ఆర్డినెన్స్ని రద్దు చేయాలని చెప్పి అనేక ప్రజా సంఘాలు కావచ్చు, అంటే బీసీ సంఘాలు అన్నీ కూడా ఉద్యమిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా దాని పట్ల ఒక స్పందన తెలియజేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఏం చెప్పాలనుకున్నారు సార్? ఆర్డినెన్స్ను రద్దు చేయమని మేము అనలే. ఆర్డినెన్స్ ద్వారా పోతే మనకు
లాభం జరగదు, మీరు 9th షెడ్యూల్ ద్వారా పోవాలని కోరుతూ ఉన్నాం. చట్టం మనం 9th షెడ్యూల్ ద్వారా ఫస్ట్ చట్టం అయినాక 9th షెడ్యూల్ ఇంక్లూడ్ అవుతుంది. సో వీళ్ళు చేయాల్సింది ఏంటి, కేంద్రంలో ఉన్న లోక్సభ రాజ్యసభ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి అసెంట్ ఇవ్వాలి. ఆయన కన్సెంట్ ఇస్తే, ఆమోదం చేస్తే అప్పుడు అది ఒక చట్టం అవుతుంది. ఆ చట్టాన్ని అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టిస్తాం. సో అది జరుగుతుంది, అదే కోరుతున్నాం మేము. ఈ ఆర్డినెన్స్లు, ఈ షార్ట్ రూట్లు, మీరు షార్ట్ రూట్లో లోకల్ బాడీస్కి వచ్చిండ్రు, సరే మరి ఇప్పుడు ఈ విద్యా ఉద్యోగాలలో ఏంటి, మీరు వచ్చిన ఆర్డినెన్స్ ఎంతవరకు నిలబడుతుంది అనేది 1,00,000 ప్రశ్నలు దానికి ఉన్నాయి. మరి విద్యా ఉద్యోగాలలో కూడా 42% ఇస్తానని మీరు బిల్లు పెట్టారే, మరి దాని పరిస్థితి ఏంటి, దాని గతి ఏంటి, అది కదా ఇప్పుడు అడిగేది.